గుడ్ మార్నింగ్, నేను రాధిక. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణ ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే వన్ డే కింగ్ కోహ్లీ అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ వన్డేలో రోహిత్ శర్మ సిక్సర్లు, ఈ ఫార్మాట్ లో అత్యధిక సిక్స్లతో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాహిద్ అఫ్రిది 351 నెలకొల్పిన ప్రపంచ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. వయసు పెరిగింది, ఫామ్ తగ్గింది అంటూ వస్తున్నటువంటి వార్తలకి ధీటుగా తను రికార్డును, ప్రపంచ రికార్డుని హిట్ మ్యాన్ బద్దలు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం కోహ్లీ. సో నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సర్పై చర్చించాల్సిందే అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ ని చూస్తున్నాం. ఇక్కడ మనము ఎటువంటి హామీ ఇవ్వని ప్రభుత్వం, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు అవుతున్నాయి, స్తంభింపజేయవద్దన్న అధికార పక్షము, జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైన ప్రతిపక్షాల డిమాండ్. అంటే ఈ రోజు నుంచి శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఈ శీతాకాల సమావేశాల్లో ఇవన్నింటినీ కూడా మనం చర్చకు తీసుకురావాలి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తీరుని మనం చూస్తున్నాము. అందులో జాతీయ భద్రత అంటే మనకి ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది, వాటికి సంబంధించి భద్రత ఎలా పెంపొందించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఇంకొకటి కార్మిక కోడ్లు ఇదివరకు తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించాలి అంటూ ఇక్కడ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం ప్యూర్ రేర్ అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాము. తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదే అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ ఆదాయం పెంచుతాము, పేదలకు పంచడమే లక్ష్యం అంటూ, అలాగే బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అలాగే వ్యవసాయాన్ని కూడా మనము అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా 2047 ఏదైతే సమ్మిట్ ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 6 తొలి దశ పోరుకు భారీగా నామినేషన్లు అంటూ 4236 పంచాయతీలకు 25654 దాఖలైనట్టుగా మనం చూస్తున్నాము. అలాగే 37440 వార్డులకు 82276 నామినేషన్లు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మొదలైనటువంటి రెండో విడత నామినేషన్ల పర్వం. అయితే తొలి దశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలైనట్టుగా మనం చూస్తున్నాము. తొలి దశ నామినేషన్లు అనేటివి జరిగిపోయినాయి, ఇప్పుడు రెండో దశ మొదలైందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తాలు లేకున్నా తరుగు తీస్తున్నారు, ఇప్పటికే ముంతతో దిగుబడి తగ్గి ఖర్చులు పెరిగి రైతుల విలవిల, ఇప్పుడు మిల్లర్ల దెబ్బతో మరింత కుదేలు అంటూ ఈ మెయిన్ హెడ్లైన్ ని మనం ఒక హెడ్లైన్ ని మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే మనం చూసుకుంటే మొన్న అక్టోబర్ నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అతలాకుతలం చేసింది రైతన్నలని మనం చెప్పవచ్చు. అప్పుడు ఎంత పంట నష్టం జరిగిందనే విషయాన్ని కూడా మనం చూసాం. ఆ పంట నష్టాన్ని తేరుకోకుండా ఇప్పుడిప్పుడే ఇక ఏదైతే మిగిలిపోయిన ఉన్నటువంటి పంటని అలా కొంచెం పెంచుకొని దాన్ని ఇప్పుడు అమ్ముకుందామంటే ఇక్కడ కూడా మనకు మిల్లర్ల దెబ్బతో ఇంకా కుదేలైనట్టుగా రైతన్నలు పడుతున్నటువంటి బాధని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ రాహుల్ హిల్ట్ కుంభకోణంపై స్పందించండి, కాంగ్రెస్ అగ్రనేతకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాహుల్ పైన ఇప్పుడు ఏదైతే కుంభకోణం ఉందో, అది రేవంత్ రెడ్డి పైన ఏదైతే కుంభకోణం ఉందో, హిల్ట్ కుంభకోణం, దాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసినట్టుగా చూస్తున్నాము కేటీఆర్. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే గాలంతా ధూళి కాలుష్య కేలి అంటూ సిపిసిబి WHO పరిమితులకు మించి సూక్ష్మ కణాలు 10 నగరాలు పట్టణాల్లో క్షీణిస్తున్న వాయు నాణ్యత అంటూ ఒక వార్తని ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత పెరుగుతోంది, గాలి నాణ్యత సూచిస్తోంది. అయితే మనం చూడొచ్చు, పట్టణాల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఇప్పుడు గాలి కాలుష్యం అనేది ఎంత అవుతుందో చూడొచ్చు. కాలుష్యంకి సంబంధించి క్వాలిటీ తగ్గిపోతుంది గాలిలో అని చెప్పేసి మనం చూస్తున్నాము. త్వరలో డేంజర్ బెల్స్ మోగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వార్తకు వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు సోనియా రాహుల్ పై కొత్త FIR అంటూ పోలీసులపై ప్రజాభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అంటూ మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. ప్రజలకు ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని మనం మార్చాల్సిన అవసరం ఉంది అంటూ మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. కాళేశ్వరం సిఈ సుధాకర్ రెడ్డికి ఇన్ఛార్జ్ ENCగా పదోన్నతి, ఎన్ని ఆరోపణలున్నా పట్టించుకొని నీటిపారుదల శాఖ. అయితే కాళేశ్వరానికి సంబంధించిన సిఈ సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకి ఇన్ఛార్జిగా పదవి ఉన్నతి వచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఈనాడు పేపర్లో మనం చూస్తున్నాము.
ఎస్, మరి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని మనం చూసాము. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. మనం సాక్షి పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనము ఇక్కడ ఒక మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. బకాయిల బండ, ఫీజులకు బూజు బకాయిల బండ, 7,800 కోట్లు బకాయి పెట్టిన బాబు సర్కార్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్ లోనే ఉన్నాయంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయం. ఫీజు రియంబర్స్మెంట్ కింద 5,600 కోట్లు, హాస్టల్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా పేరుకుపోయిన బకాయిలు, కాలేజీల ఒత్తుళ్లు తట్టుకోలేక అప్పులు చేసి కడుతున్నటువంటి తల్లిదండ్రులు, ఫీజులు కట్టలేదని ప్రభుత్వ వర్సిటీల్లో సైతం సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులను అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం నేరుగా కాలేజీలకే 6 నెలలకు ఒకసారి చెల్లిస్తామని చెప్పి మొండి చేయి చూపించినటువంటి వైనం ఇక్కడ ఉంది అంటూ జగన్ ప్రభుత్వము వ్యాఖ్యానిస్తున్న విషయం. వైఎస్ జగన్ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనకు 18,663.44 కోట్ల వ్యయము, క్రమం తప్పకుండా త్రైమాసికం వారీగా తల్లుల ఖాతాల్లోనే నిధుల జమతో పిల్లల చదువులకు పూర్తి భరోసా. గతంలో టీడీపీ పెట్టిన 1,778 కోట్ల ఫీజుల బకాయిలపై సైతం చెల్లించింది వైఎస్ జగన్ అంటూ ఇక్కడ మనం వార్తని చూస్తున్నాము. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి వార్త. ఫీజు రియంబర్స్మెంట్ రాక తల్లిదండ్రులు అప్పులు చేస్తూ కడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. చదువులకు సంబంధించి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవ్వట్లేదు అని చెప్పేసి జగన్ ప్రభుత్వము విమర్శిస్తున్నటువంటి తీరును మనం చూడొచ్చు. వివాహితపై 2 లైంగిక దాడి, ఇది క్రైమ్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది మనం చూస్తున్నాము. నెక్స్ట్ అక్క కంట నీరు చూడలేక బావ అత్త హత్య అంటూ ఇవన్నీ మనం చూస్తున్నాము. నెక్స్ట్ మనం మెయిన్ హెడ్లైన్స్కి వస్తే, సున్నితత్వం పెంచుకోండి, జనాభిప్రాయాన్ని మార్చండి, డీజీపీల సదస్సులో పోలీసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నరేంద్ర మోదీ హితవు చేసిన విషయాన్ని చూసాము మనం. విచ్ఛిన్న శక్తులపై నిత్యం డేగ కన్ను అత్యవసరము. ఎవరైతే విచ్ఛిన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డేగ కన్నులాగా మనము ఫోకస్ చేస్తూ ఉండాలి, అభివృద్ధిని పెంచుకోవాలి, సున్నితత్వాన్ని పెంచుకోండి అంటూ చేసినటువంటి వైనం, మనము మోదీ గారు చేసినటువంటి వైనాన్ని చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే, ఇక్కడ పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి, పార్లమెంట్ లో ప్రజాగలం, వైఎస్ఆర్సీపీ ఎంపికలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్టుగా చూస్తున్నాం. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం ఉంది. తుఫాన్తో రైతాంగానికి కోలుకోలేని నష్టం జరిగింది. అలాగే పరిహారం ఊసే లేదు, ఏ పంటకు మద్దతు లేదు, ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం చూపిస్తోంది, ధాన్యాన్ని కూడా కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం చూపిస్తున్నట్టు చెప్తున్నటువంటి వైనము. అలాగే తుఫాను వచ్చినటువంటి ఆ మొంతా తుఫాను కావచ్చు, దానికి సంబంధించి ఎంత నష్టం జరిగింది, దానికి సంబంధించి పరిహారం కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు. అంతా మిల్లర్లు దళార్లదే రాజ్యం, ఇక అన్నదాతల ఇక్కట్లను పట్టించుకోనటువంటి ప్రభుత్వం. ఇక మరి మిల్లర్లు దళార్లు ఇక్కడ ఆగం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు దారుణము. దీన్ని తొలగించినటువంటి ఉపాధి హామీ ఏవైతే ఉన్నాయో జాబ్ కార్డులు, వాటిని తొలగించినటువంటి విషయం ఏదైతే ఉందో అది దారుణం అంటూ చెప్తున్నటువంటి వైనం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపాలి. విశాఖ స్టీల్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఆప్ చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ సంక్షేమ హాస్టళ్లలో దారుణ దుర్భర పరిస్థితులు, సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని చూస్తున్నాం. ఏపీలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలో ఈ అంశాలపై పార్లమెంట్ లో బలంగా గలం విప్పాలని ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఏవైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉన్నాయో వాటిల్లో ఒక చర్చగా ఇది చర్చించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయము. దారుణంగా శాంతి భద్రతలు క్షీణిస్తున్నటువంటి విషయాన్ని కూడా, దీనికి సంబంధించి ఎలాంటి మరమ్మతులు చేయాలి, ఎలాంటి ఉపకరణాలు తీసుకురావాలి ఏంటనే విషయాన్ని పార్లమెంట్ లో గలమెత్తాలి అంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ విషయానికి వస్తే, నేటి నుంచి సభా సమరం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ఆరంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు మొత్తం 15 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమరణ ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయంటూ ఇక శీతాకాల సమావేశాలు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఇవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మరి విపక్షాలు కూడా వీటికి ధీటుగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి, పోట్లాడేటువంటి, కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మీ కార్డు సంపాదిస్తోందా, కొంచెం తెలివిగా క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభం ఎక్కువ అంటూ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ తో కుర్చీ పోరుకు బ్రేక్.
సోనియా గాంధీ నివాసంలో కర్ణాటకంపై చర్చ కూలంకషంగా వివరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తనకు సీఎం సిద్ధరామయ్యతో విభేదాలు లేవని అంతకుముందే డీకే శివకుమార్ స్పష్టం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 2028 ఎన్నికలే తమ లక్ష్యమని చెప్తున్నటువంటి వైనం ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. నెక్స్ట్ తొలుత కృష్ణ తర్వాత గంగా అంటూ ఒక హెడ్ లైన్ లో మనం చూస్తున్నాం. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలున్న బేసిన్ లో అగ్రగామిగా కృష్ణనే ఉంది అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా బేసిన్ లోనే, అంటే ఎక్కడైతే మనకు బేసిన్ కృష్ణాలోనే ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. 2వ స్థానంలోదేమో గంగా, 3వ స్థానంలో గోదావరి ఉంది అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. కేంద్ర జల సంఘం నివేదికలో వెల్లడైనటువంటి విషయం ఇది. మొదటి స్థానంలో కృష్ణ, ఆ తర్వాత గంగా, ఆ తర్వాత గోదావరి ఉన్నాయి అంటూ ఇక్కడ జల సంఘమే వాళ్ళ నివేదికలో ప్రూఫ్ అయినటువంటి విషయాన్ని మనం చూసాం. సోషల్ టేక్ ఓవర్ కు చెక్ అంటూ ఇక్కడ ఒక మెయిన్ హెడ్ లైన్ చూస్తున్నాము. సిమ్ బైండింగ్ విధానాన్ని తెచ్చిన డాట్, ఆ సిమ్ కార్డు ఉన్న ఫోన్ నుంచే సోషల్ మీడియా యాప్స్ సేవలు, ఇక సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా ఇది ఒక రకమైనటువంటి సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకొచ్చిందట. డాట్ అనేది మార్చి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది అంటూ ఇది ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో వాళ్ళని అరికట్టే విధంగా ఉందంటూ చేసినటువంటి వైనం మనం చూసాం అక్కడ. మరి ఇందులో సాక్షి పేపర్లో ఉన్నటువంటి వార్తా విశేషాలన్నీ చూసాము. ఇప్పుడు మనము దిశ పేపర్ చూద్దాం ఒకసారి. క్యూర్ ప్యూర్ రేర్ అంటూ ఇప్పటివరకు మనము ఏదైతే గ్రామాలు, పట్టణాలు, రైతాంగాన్ని ఏదైతే ఉందో 2047 విజన్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసాం మనము. ఆ విషయంలోనే ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు తెలంగాణను 3 కేటగిరీలుగా విభజించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యూర్ ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని డివైడ్ చేసి ఇక సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, ఎకానమీ డెవలప్ చేస్తామన్నారు. తెలంగాణ ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతుందని, పొరుగు రాష్ట్రాలతో కాదన్నారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించి ఇక్కడ పరిశ్రమలను స్థాపించి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా చేయడమే మా లక్ష్యం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము. అంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 2047 అనే రైజింగ్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెట్టుబడులు పెడతాము, సంపాదన అనేది క్రియేట్ చేస్తాము, దాంతో పేదలకి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అందేలాగా చూస్తామంటూ చెప్తున్నటువంటి వైనము. నెక్స్ట్ పైలట్ లేని యుద్ధ విమానము ఆకాశంలోని టార్గెట్ పై విజయవంతంగా దాడి చేస్తోంది. రాడార్ తో టార్గెట్ గుర్తింపు చేస్తోంది. అలాగే బీవీఆర్ మిసైల్ తో అటాక్ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఫీట్ సాధించిన తుర్కీయే. అయితే వైమానిక రంగంలో రణరంగంలో తొలి అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఇది అంతర్జాతీయ యుద్ధ రంగాన్నే మార్చేంత శక్తివంతమైన ఆవిష్కరణ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఏదైతే కాశ్మీర్కి సంబంధించినటువంటి అప్పుడు ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి పైలట్ లేని యుద్ధ విమానాన్ని తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. పైలట్ లేకపోయినా కూడా ఆకాశంలో ఎక్కడో పెట్టినటువంటి టార్గెట్ ని కూడా ఇది రీచ్ అయిపోయి కరెక్ట్ గా సక్సెస్ గా విజయవంతం అవుతుంది, సక్సెస్ఫుల్ గా అనేది మనం చూస్తున్నాం. ఇది మనకు అసలు వైమానిక రంగంలోనే తొలి అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా యుద్ధ రంగాన్ని మార్చేంత శక్తివంతమైనటువంటి ఆవిష్కరణ ఇది, ఒక కొత్త ఆవిష్కరణ అనేది మనం చూస్తున్నాము. నిజంగా గ్రేట్ఫుల్. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ టీజీఎస్పీడీసీఎల్ టీజీఎన్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇక టీజీఈఆర్సీకి వార్షిక ఆదాయము, అవసరాలు, టారిఫ్ ప్రతిపాదనలు అందచేత అంటూ మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచుతారంటూ వస్తున్నటువంటి వ్యాఖ్యలపై అవి పెంచబోమంటూ టీజీఎన్పీడీసీఎల్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ వార్తని చూస్తున్నాం. నెక్స్ట్ దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారా? ఉంటే ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చూడండి, లేదంటే లొంగిపోయేందుకు అవకాశమైన ఇవ్వండి. మా కుటుంబానికి మీరు న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం. సీఎం రేవంత్ కు ఎక్స్ వేదికగా దేవ్జీ తమ్ముడి కూతురు రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు చూస్తున్నాము. దేవ్జీ ఎవరైతే ఉన్నారో తనని కస్టడీలో ఉన్నారా లేకపోతే వాళ్ళని కోర్టులో అయినా హాజరుపరిచేలా చూడండి రేవంత్ రెడ్డి గారు అంటూ ఎవరు అంటే దేవ్జీ తమ్ముడు కూతురు రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు చూస్తున్నాము ఎక్స్ లో.
ఎస్, నెక్స్ట్ వార్త చూస్తే నేడు నారాయణపేట జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి, రేపు కొత్తగూడెంలో సీఎం పర్యటన, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించి రేపు కొత్తగూడానికి వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎస్, నెక్స్ట్ వార్తకి వస్తే ఇరుగు పొరుగు కనుమరుగు, అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో వింత సంస్కృతి అంటూ ఒక హెడ్లైన్ లో మరొక హెడ్లైన్ ఇలా చూస్తున్నాము. ఎదురెదురుగా ఇండ్లు కనిపించక ఏండ్లకేండ్లు, పట్టింపులు లేవు, పలకరింపులు లేవు, ఓన్లీ డిజిటల్ కనెక్టివిటీ, కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ ద్వారానే కమ్యూనికేషన్, నగరాల నుంచి పల్లెలకు పాకుతున్న నయా కల్చర్ అంటూ చూస్తున్నాము. ఒకప్పుడు చూసుకుంటే అన్ని ఉమ్మడి కుటుంబాలు, ఒక ఇంటి పక్కన ఇంకొక ఇల్లు, ఇలా అందరు పొద్దున్నే లేస్తే అందరూ మాట్లాడుకోవచ్చు, అవన్నీ ఉంటుండేది. బట్ ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెరిగిపోయింది. ఎవరైతే పక్కపక్కన ఉన్నా కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, డిజిటల్లోనే మొత్తం వాట్సాప్లోనే మెసేజ్లు చేసుకోవటం, మాట్లాడుకోవటం అనేది జరుగుతుందంటూ ఇక్కడ చూస్తున్నటువంటి వైనం. దీనికి సంబంధించి వార్తను చూసాం. బుజ్జగింపులు, బెదిరింపులు, బరిలో నుంచి తప్పుకోవాలని రిక్వెస్ట్లు, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థుల అగ్గచాట్లు పడుతున్నట్టుగా తెలుస్తోంది. తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు బేరసారాలు ఆడుతున్నట్టుగా చూస్తున్నాం సర్పంచ్ పదవికి. నెక్స్ట్, అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనేలా గ్రామ రాజకీయాలు చూస్తున్నాము. అలాగే ఆర్థికంగా ఎరవేసి అభ్యర్థుల ఉపసంహరణకు యత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవాలకు యత్నిస్తున్న పలు పార్టీల నేతలు, మద్దతుదారులు. ఏవైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి బేరసారాలు నడుస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించి పోటీ లేకుండా చేసుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల రసవత్తంగా మారాయి. మొదటి విడత నామినేషన్ల పూర్తి కావటం, రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల వేడి అనేది ఎలా ఉందనేది మనం చూస్తున్నాము. ఎవరైతే తమకు పోటీ లేకుండా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెక్స్ట్, ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశాను అంటూ నారాయణ వ్యాఖ్యానిస్తున్న విషయం చూస్తున్నాం. రవి అలా మారడానికి వ్యవస్థలే కారణం. ఆయన్ను శిక్షిస్తే మరో 100 మంది వస్తారు. సినిమా మాఫియాను ఉరి తీయాలి. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన వైనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక హిడ్మాన చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారంటూ నారాయణ వ్యాఖ్యానించిన విషయము. అయితే రవి అలా ఏదైతే ఐబొమ్మ రవి ఉన్నారో దీనికి సంబంధించి ఐబొమ్మకు సంబంధించి ఫ్రీగా నేను కూడా సినిమాలు చూసాను. మరి అలా మారడానికి ఐబొమ్మ రవి అలా చేయడానికి గల కారణం ఏంటి అంటే సినిమా వాళ్ళే అలా కారణము. రేట్లు పెంచటం విపరీతంగా, ఒక సామాన్యుడు వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని చూసేటువంటి పరిస్థితి లేకపోవటము, దానివల్లనే ఇలాంటి ఆలోచన వచ్చి ఇలా చేశాడు అంటూ వ్యాఖ్యానించినటువంటి విషయం. ఒక హిడ్మాను చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారంటూ కూడా నారాయణ వ్యాఖ్యానించిన విషయాన్ని మనం చూస్తున్నాం. మొన్న హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయినటువంటి విషయం ఎన్కౌంటర్ లో, దానికి సంబంధించి ఒక హిడ్మా చనిపోతే ఇంకో హిడ్మా కూడా పుట్టుకొస్తారంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని మనం చూసాం. నిబంధనల సడలింపు కొందరికేనా అంటూ ఒక ప్రధాన హెడ్లైన్లో ఒక హెడ్లైన్ చూస్తున్నాము. జీవో 111పై కరువైన క్లారిటీ, బడా కంపెనీల భూములకు మినహాయింపు, కొన్నింటికి నాలా కన్వర్షన్ చేసిన రెవెన్యూ, అలాగే సామాన్యులకు మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియోపోలిస్ కి లేనటువంటి ఆంక్షలు, పట్టాదారులకు మాత్రం వర్తింపు, జీవో 69 అమలు పైన కన్ఫ్యూజన్ అంటూ జీవో 69 ఏదైతే ఉందో దానిపైన ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొన్నది. బడా కంపెనీల భూములకు మాత్రం మినహాయింపు ఉంది, కొన్నింటికి నాలా కన్వర్షన్ చేసినటువంటి రెవెన్యూ అనేది చూస్తున్నాము, సామాన్యులకు మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్సా, మిగతా వాళ్ళకి లేవా అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. నెక్స్ట్, భారతీయుల టాలెంట్ తో అమెరికా లబ్ధి, భారత ఉద్యోగులతోనే ఇక యుఎస్ టెక్ ఇండస్ట్రీ బలపితం, H1B వీసాను కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేశాయి, మరో 20 ఏళ్లలో ఆప్షనల్ గా మారిన ఉద్యోగాలు, ప్రపంచ బిలియనీర్లుగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి చూసాం కదా ఈ రోజు వివిధ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలని. మరొక వార్తాపత్రికతో రేపు కలుద్దాము. చూస్తూనే ఉండండి 6 టీవీ. నమస్తే.